వెల్కమ్ బ్యాక్ టు తరాలా ఫుడ్స్. తెలుగు భోజన ప్రియులందరికీ స్వాగతం. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీస్ జీరా రైస్ మరియు ఉల్లిపాయ పల్లి పచ్చడి. వీటికి కావాల్సిన పదార్థాలు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మరి తయారు చేయే విధానం చూద్దామా? అంతకంటే ముందుగా మీరు మా ఛానల్లోకి మొదటిసారిగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి తయారు చేయే విధానం చూద్దామా? దీనికి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుందాం. బటర్ వేడెక్కాక 2 ఇలాచి 2 లవంగ వేసుకుందాం. సన్నగా తరిగిన వెల్లుల్లి తరుగు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు, ఒకసారి కలుపుకుందాం. ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం మొత్తం. కొద్దిగా కొత్తిమీర తరుగు, వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టిద్దాం. ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో వదిలేద్దాం. చూద్దామండి. జీరా రైస్ రెడీ అయ్యిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ రెడీ అండి. మీరు ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. దీనికి ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక 1 కప్పు పల్లీలు, 1 టీ స్పూన్ ధనియాలు, 10 నుంచి 12 ఎండుమిరపకాయలు వేసి వేయించుకుందాం. వేగాయండి. ఇవి పక్కన తీసి పెట్టుకుందాం. చల్లారేంత వరకు మనం పోపు రెడీ చేసుకుందాం. ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, పోపు రెడీ అయ్యిందండి. పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ పల్లీలను మిక్సీ చేసుకుందాం. ఇలా బరకగా అయ్యాక కట్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయలు, మిక్సీ వేసుకుందాం. నానబెట్టుకున్న చింతపండు, కొద్దిగా సరిపోతుందండి చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకుందాం. దీంట్లో ఏమి వాటర్ వేసుకోని అవసరం లేదండి. ఉల్లిపాయలు వేసాం కదా, చింతపండు నీళ్ళు కూడా వేసాం కదా, సరిపోతుంది. ఇలా అయింది చూడండి. దీన్ని పక్కన పెట్టుకుందాం. మనం రెడీ చేసుకున్న పోపుని ఇందులో వేసేసుకుందాం. ఉల్లిపాయ పల్లి పచ్చడి రెడీ అండి. ఈ పచ్చడిని మీరు రైస్లో కానివ్వండి, దోశ, ఇడ్లీ ఎందులోకైనా తినొచ్చండి. ఇది మీకు 1 వీక్ వరకు స్టోర్ ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సుమా.